ప్రపంచం నలుమూలల నుండి తాజా వార్తలతో మీ ముందుకు వస్తున్నాం. ఇదే సూర్య 24 న్యూస్. డోర్ డెలివరీ అనంతబాబు అయినటువంటి ఎమ్మెల్సీ అనంతబాబు చేస్తున్నటువంటి వ్యాఖ్యలపై మేము అతను అన్నాడని సమాధానం చెప్పడం కాదు, కానీ ప్రజలకి చెప్పాల్సినటువంటి బాధ్యత నా మీద ఉంది కనుక ఈరోజు స్పందిస్తా ఉన్నాను. ఎమ్మెల్యే ఇలాంటిది, ఆ ఎమ్మెల్యే ఇలాంటిది అని చెప్పి రకరకాల ఆరోపణలు చేస్తున్నటువంటి పరిస్థితులు స్వయంగా ప్రజలందరూ కూడా చూస్తూనే ఉన్నారు. అయితే మీరు ఏం అభివృద్ధి చేశారు, ఏం సంక్షేమం చేశారు అని అడిగినటువంటి పరిస్థితి మీరు చూసారు. అందరూ కూడా మిమ్మల్ని చీకొడుతున్నటువంటి పరిస్థితులు మీకు అర్థం కావట్లేదా అని ఆ డోర్ డెలివరీ అనంతబాబు మాట్లాడుతున్నటువంటి పరిస్థితులు తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. ఈ రోజు మీరు స్వయంగా చూస్తే రాష్ట్రంలోనే ఇంత అవినీతి ఎమ్మెల్యే ఎక్కడా లేరు అని మాట్లాడుతున్నటువంటి పరిస్థితి ఈరోజు మీరు స్వయంగా చూస్తూనే ఉన్నారు. అతను ఒక డమ్మీ మహిళల్ని పెట్టుకొని, గిరిజన మహిళల్ని అతను గుప్పెట్లో పెట్టుకొని ఏ విధంగా 10 సంవత్సరాలు దోచుకున్నాడన్నది ప్రజలందరికీ తెలుసు. ఈ రోజు మాజీ ఎమ్మెల్యే ధనలక్ష్మి ఏమీ సంపాదించుకోలేదు, శిరీష నువ్వు మాత్రం ఇంత సంపాదించేసుకున్నావు, ఇంత అక్రమాలు చేస్తా ఉన్నావు, ఇన్ని అరాచకాలు చేస్తా ఉన్నావు అని మాట్లాడుతూ ఉన్నాడు. ఆ ధనలక్ష్మి ఏమైనా సంపాదించుకోవాలంటే ఆమె చేతిలో పవర్ ఉంటాయి కదా. ఎమ్మెల్యే అనే ఒక సంతకం తప్ప ఆవిడ చేతిలో పవర్ లేదు. అప్పుడు ఆమె ఏం సంపాదించుకుంటది? ఆమె పేరు చెప్పి నువ్వే కదా సంపాదించుకున్నావు. ఈ రోజు ఢిల్లీలో హౌస్ ఉంది, ఎక్కడ పడితే అక్కడ చేపల చెరువులు ఉన్నాయి, ప్రభుత్వ భూములను కబ్జా చేసినటువంటి పరిస్థితి. గిరిజనులకు సమయం కూడా లేదు, మరికొద్ది రోజుల్లోనే నువ్వు వెళ్ళిపోయే పరిస్థితి కూడా ఉంది. అయితే నువ్వు మతి భ్రమించి మాట్లాడుతూ ఉన్నావా అని ఈ సందర్భంగా నిన్ను ప్రశ్నిస్తా ఉన్నాను. నిజంగానే మేము అవినీతి అక్రమ ఎమ్మెల్యే అయితే ఈ రోజు గ్రామాల్లోకి వెళ్తే ఎందుకు బ్రహ్మరథం పడతా ఉన్నారు? ఎందుకు మా కాళ్ళు గడికి పూలు చల్లుతా ఉన్నాడు, హారతులు ఇస్తా ఉన్నారు? మేము పక్కనున్న దొంగ నాయకులందరినీ అలా ఆలోచన ప్రకారం నువ్వు వెళ్తే కరెక్ట్ కాదు. ఎవరైనా సాధారణ మనుషుల్ని అడగండి, ఊర్లోకి వెళ్ళి ఏం జరుగుతుంది, ఏంటి ఆ ఎమ్మెల్యే పరిస్థితి ఏంటి, మా కోసం ఏమనుకుంటున్నారు అన్నది కూడా ఆలోచించుకోవాలి ఒకసారి. చాలా ఓర్పుతో ఉన్నారు. మాకు ఎమ్మెల్యే గారు ఒక్క మాట చెప్తే అనంతబాబుకి ఇంటికి వెళ్ళి సరైన గుణపాఠం చెప్తామని మా నాయకులు, మా కార్యకర్తలు అందరూ కూడా వెయిట్ చేస్తూ ఉన్నారు. కానీ ఇలాగా ఊకలోడిల్లోన గంజాయి పెట్టి అక్రమంగా తరలించలేదు, అక్రమ కలప చేయలేదు, రంగురాల వ్యాపారం చేయలేదు, అధికారులను బెదిరించలేదు. నీకొక్కడే తెలుసు, పాలన పరిపాలన అంటే అధికారులను బెదిరించడం, ఎక్కడ డబ్బు ఉంటే అక్కడ లాక్కోవడం, ప్రజలను భయభ్రాంతులకు బెదిరించడం, ఇలాంటి పరిస్థితులే నీకు తెలుసు. కానీ ఒక సామాన్య మధ్యతరగతి అంగన్వాడీ కార్యకర్తగా ఈ రోజు ప్రజల సమస్యలు తెలిసి వచ్చిన డే 1 నుంచే నా సొంత కారుని అంబులెన్స్ గా పెట్టాను. ఈరోజు సర్పంచ్ కి తక్కువ, వార్డు మెంబర్ కి ఎక్కువ, నువ్వు కనీసం సర్పంచ్ వాల్యూ కూడా చేయవు, నీ నాయకులే చెప్తా ఉన్నారు వీధుల్లోకి వెళ్తే రోడ్డులోకి వెళ్తే అని చెప్తా ఉన్నావు. సరే, నువ్వు అన్నదే కరెక్ట్ అనుకోవచ్చు. ఒక అంగన్వాడీ కార్యకర్త చేతిలో ఏజెన్సీ టైగరు, పవర్ఫుల్ లీడరు అని చెప్పుకొని 10 సంవత్సరాలు ఒక డమ్మీ మహిళలను పెట్టుకొని వెళ్ళినటువంటి నువ్వు ఒక రాజకీయ నేతవై ఉండి ఈరోజు ఒక వార్డు మెంబర్కి ఎక్కువ, సర్పంచ్కి తక్కువ అయినటువంటి ఒక అంగన్వాడీ కార్యకర్త చేతిలో ఓడిపోయావు కదా, నీకు సిగ్గేయట్లేదా ఈ మాట్లాడడానికి అని అడుగుతా ఉన్నాం. ఇష్టం వచ్చినట్టు గానుగా మాట్లాడితే మాత్రం దవడపళ్ళు రాలగొడతాను అనంతబాబు అని మరొకసారి నేను హెచ్చరిస్తా ఉన్నాను. ఈ రోజు బహిరంగ రాబోయే రోజుల్లో స్థానిక ఎన్నికలు ఖచ్చితంగా నీకు బుద్ధి చెప్తాము. దయచేసి ఇక నుంచైనా నీ ప్రవర్తన మార్చుకొని మంచి దారిలో వెళ్తే నీకే మంచిది. ఒక విషయం అయితే నాకు అర్థమవుతుంది క్లియర్ గా, రాబోయే రోజుల్లో ఎట్లాగో నువ్వు వెళ్ళిపోతావు. అయితే నీకు తెలియకుండానే నువ్వు అంటూ ఉంటావు అది ఎప్పుడు జగన్మోహన్ రెడ్డి నేనెంత అంటే అంత, నేనేం చెప్తే అదే అని. కానీ నీకు తెలియకుండానే నీ పార్టీలో జగన్మోహన్ రెడ్డి దగ్గరికి వెళ్ళి పదవులు తెచ్చుకున్నటువంటి పరిస్థితి. ఇది నువ్వు సహించలేక ఇట్లాగా మా మీద బుట్ట చల్లే ప్రయత్నం చేస్తున్నావేమో, సరిగ్గా మైండ్ పైన చేయకని నాకు అయితే అనిపిస్తా ఉంది. దయచేసి సిగ్గు మారిన మాటలు మాట్లాడుతూ ఉన్నారు. అలాంటి సర్పంచ్ కున్న వాల్యూ కూడా లేదు అని అంటే మాట్లాడడం ఈజీయే, గానీ ఈ రోజు ఒక అంగన్వాడీ కార్యకర్త చేతిలో ఓడిపోయాడు కదా, అంతకన్నా సిగ్గు మాలిన పని ఏమైనా ఉంటుందా చెప్పండి? మతి భ్రమించి మాట్లాడుతున్నట్టు పరిస్థితులు మీరే స్వయంగా చూస్తున్నారు. ఆయన పేరెత్తకుండా ప్రెస్ మీట్ పెట్టదు అని అంటే ఆడేమైనా సెలబ్రిటీనా? లేదంటే మంచి పేరు ఏమైనా ఉందా అతనికి? మంచి మంచి కార్యక్రమాలు ఏమైనా చేసేసాడా? లేదు కదా. గిరిజన మహిళల్ని మోసం చేసి భర్త నుంచి విడాకులు ఇప్పించి అతన్ని ఈ రోజు మీరు చూసారు. చింతూరులోన ధనలక్ష్మి గారి భర్త పరిస్థితి ఏంటో మీరు చూసారు. ఎంతో తెలివైన వ్యక్తి, లాయర్. ఈ రోజు ఆయన ఒక టాప్ లో ఉండాల్సినటువంటి లాయర్ని ఈ రోజు తాగుబోతుని చేసి స్వయంగా ఆ వ్యక్తి నాతో చెప్పినటువంటి పరిస్థితులు. ఆయన వల్ల నన్ను చంపేస్తానని బెదిరించాడు, ఆయన వల్ల నేను నా భార్యకి ఇష్టం లేకపోయినా నేను విడాకులు ఇచ్చాను,
తర్వాత ఆమెను పెళ్లి చేసుకొని మళ్ళీ ఈమె నన్ను ఎక్కడ మోసం చేస్తుందో అని చెప్పి ఆమెకి పదవి ఇచ్చేయి. రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్న తర్వాత మళ్ళీ భయానికి అప్పుడు ఆవిడకి పదవి ఇచ్చినటువంటి పరిస్థితి. అని స్వయంగా అతను ఆ లాయరు, ఆయన పేరు నాకు గుర్తులేదు, అతను స్వయంగా నాకు చెప్పినటువంటి పరిస్థితులు. ఇలాగా గిరిజన మహిళల్ని మోసం చేసి వాళ్ళ తరపున దోచుకుందామని చెప్పి ప్రయత్నాలు చేసి ఈరోజు మన ప్రాంతాన్ని ఏ విధంగా చేశాడో మీకు తెలుసు. ఒక డోర్ డెలివరీ అనంతబాబు ఒక ఎస్సీ అబ్బాయిని ఏ విధంగా చంపి ఇంటికి డెలివరీ చేసినటువంటి పరిస్థితి. మేము అట్లా చేయలేదు. మేము మృతదేహాల్ని వాళ్ళ కుటుంబాలకి చాలా మర్యాదపూర్వకంగా అప్పచెప్తున్న మనుషులం. మేము ఎంత పుణ్యం ఉండాలి ఈరోజు. కానీ వాడికి లాగా మనుషులను చంపేసి డోర్ డెలివరీ మేము చేయలేదు. పదే పదే నిన్ను తలుచుకోవడానికి మాకేమైనా పనా లేకపోతే సెలబ్రిటీ అని మళ్ళీ ఒకసారి అడుగుతా ఉన్నాను నేను. మాకేం దయచేసి నువ్వు ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడితే నీకే మంచిది అనంతబాబు అని మరొకసారి నేను హెచ్చరిస్తా ఉన్నాను.